2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. మన మొబైల్ త్రూ మనం ప్రపంచాన్ని చుట్టేయచ్చు. ప్రపంచంలో ఉన్నది మనము తెలుసుకోవడమే కాకుండా దాంతో మనీ ఎర్నింగ్ చేసుకునే సోర్సెస్ చాలా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. సో మరి ఆ మొబైల్ ని యూజ్ చేసుకొని డబ్బుల్ని సంపాదించుకోవాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు? ఒక బిజినెస్ మోడల్ గా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడితే పొద్దున్న నుంచి సాయంత్రం ఫోన్లో పట్టుకున్నాం, ఇక అంతకన్నా ప్రపంచం లేదా అంటూ ఉంటారు కదా. అవును సార్. సో ఇప్పుడు నన్నే చూసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక 80-90% ఆఫ్ నా వర్క్ అది గూగుల్ డ్రైవ్లో ఉంటుంది. గూగుల్ డ్రైవ్, డాక్యుమెంట్ తయారు చేయటం, పీడిఎఫ్ తయారు చేయటం, పోస్టర్స్ చేసుకోవటం, యాప్లు వాడటం, ఇన్స్టాగ్రామ్ వాడటం, ఫేస్బుక్ పేజ్ వాడటం, టెలిగ్రామ్ యాప్ వాడటం, ఇట్లా చాలా చేస్తూ ఉంటాం కదా. 80-90% తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను పని చేయకుండా ఓన్లీ మొబైలే చూస్తున్నాడేమనుకుంటారు. ఇప్పుడు మొబైల్ చూడటం కాదు, మొబైలే పని. అంటే మన ల్యాప్టాప్ వాడటం, డెస్క్టాప్ వాడటం కూడా బాగా తగ్గించా కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో నేనే కాదు, సమాజంలో 80-90% పని చేసేవాళ్ళు కానీ పని చేయని వాళ్ళు కానీ మొబైల్ పట్టుకునే కూర్చుంటున్నారు. సరే, పని చేసేవాడు వాడు సొంత పని చేసుకుంటాడు, అదే టైం సరిపోదు. నేను వాళ్ళ గురించి అని కాదు, ఎవరైతే ఎక్కువ పని లేకుండా మొబైల్ ఎక్కువ వాడకం చేస్తూ దానికి ఎడిక్ట్ అయ్యారో ఆ ఎడిక్షన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకునే అవకాశం చెప్పాలనిపించి నేను చేస్తూ ఉంటాను. ఆన్లైన్ ఎర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం అనే దాని ద్వారా మనం ఇంతకుముందు 1-2 మాట్లాడాము. మళ్ళీ దాని మీద మనం చాలా డీటెయిల్డ్గా వర్క్షాప్స్ కూడా చేద్దాం. మనం ఆన్లైన్ ఎర్నింగ్ ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు. సో దానికి ఒక లీడ్ అనుకోవటం ఈరోజు నేను చెప్పటం, మొబైల్ అండ్ ఇంటర్నెట్ ఆధారితంగా. ఇప్పుడు మనం టెలిగ్రామ్ యాప్ మనం వినే ఉంటాం. అవునవును, విన్నాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం వాడే వాట్సాప్లో కానీ ఇంకోటి కానీ కొన్ని యాప్స్లో కొన్ని మనకి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఒక గ్రూప్ ఉందనుకో, 250 మంది కన్నా జాయిన్ చేయలేము. తర్వాత వాట్సాప్ మెసేజ్, ఇప్పుడు మెసేజెస్ కూడా మనం ఎక్కువ మందికి బ్రాడ్కాస్ట్ చేయలేము. తర్వాత ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో మొన్నైతే నాది రిస్ట్రిక్షన్ కూడా అయింది వాట్సాప్, నేను ఎక్కువ బ్రాడ్కాస్టింగ్ చేయటం వల్ల. నెంబర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ గ్రూప్స్ పెట్టి నేను బ్రాడ్కాస్టింగ్ చేద్దామని ట్రై చేస్తూ, నేను ఇచ్చే టిప్స్ని నేను జనరల్గా ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తూ నా బ్రాండ్ నెక్స్ట్ సొల్యూషన్స్ని నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటే అది బ్లాక్ అయింది. సో నేను అప్పుడు ఆలోచించాను, ఇట్లా పోనీ ఇక్కడ ఎలా ఉందంటే ఈ ఛానల్స్, డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళ పద్ధతి ఎలా ఉందంటే, మనం బ్రాడ్కాస్టింగ్ చేసినప్పుడు, మనం మెసేజెస్ పెట్టినప్పుడు అది కనుక ఆర్గానిక్ రీచ్ అయితేనేమో అది స్పామ్ అవుతుంది అంటున్నారు. అదే మనం మనీ కట్టామనుకో వాళ్ళకి, అది స్పామ్ కాదంట. మనీ కడితే వాళ్ళు కూడా కస్టమర్కి బలవంతంగానూ ఏదో రూపంలో మెసేజ్ని చేరవేస్తున్నారు కదా. ఏంటి అసలు ఇది అని నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు టెలిగ్రామ్ యాప్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని అర్థమైంది. అది మన దేశీయ టెక్నాలజీతో తయారైన యాప్ ఒకటి ఫస్ట్ మనకి. సో ఈ టెలిగ్రామ్ యాప్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అంటే 1,00,000 మంది సభ్యుల్ని కూడా జాయిన్ చేసుకోగలిగిన గ్రూపులు ఉన్నాయి, ఛానల్స్ తయారు చేసుకోవచ్చు, గ్రూపులు తయారు చేసుకోవచ్చు, కమ్యూనిటీస్ తయారు చేసుకోవచ్చు. తర్వాత మనకి నెంబరు తెలియాలి అనేది లేదు, చక్క ఎన్నో చక్కటి ఉంది. ఇప్పుడు ఇలాంటి టెలిగ్రామ్ యాప్ చాలామంది తెలుసు. అంటే నేను టెలిగ్రామ్ యాప్లో ఫీచర్స్ని నేను ఇప్పుడు మార్కెట్ చేయట్లేదు, టెలిగ్రామ్ యాప్ని కూడా మార్కెట్ చేయట్లేదు. టెలిగ్రామ్ యాప్ అనే ఒక యాప్ని ఉపయోగించుకుని ఒక ఎర్నింగ్, ఒక 0 పెట్టుబడితో, జనరల్గా నేను చెప్తూ ఉంటాను, ఒక 10,000 పెట్టుబడి, 50,000 పెట్టుబడి, 1,00,000 పెట్టుబడి, ఇది అలా కాదు. అథెంటికేటెడ్గా 0 పెట్టుబడితో, ₹1 పెట్టుబడి లేకుండా, ఒక 25,000 నుంచి ఈవెన్ కుదిరితే 50,000, ₹1,00,000 కూడా, సరే మనం 25,000 అనుకుందాం. ఒక సాధారణ గృహిణి, సాధారణ యువకుడు, అతను నెలకి సరదాగా రోజుకు 2-3 గంటలు వర్క్ చేసుకుండా ఉంటే ఒక 25,000, 30,000 ఎక్కడ జాబ్ చేయకుండా వస్తుందంటే ఉంది కదా. 100% దానిలో అవకాశం ఉంది. ఎలా అంటారు, ఎక్కడ అవకాశం ఉంది, ఎలా చేయొచ్చు? యాక్చువల్లీ ఇప్పుడు నేను టెలిగ్రామ్ యాప్కి చెప్పిన సబ్జెక్టు మనం డిజిటల్ మార్కెటింగ్లో మాట్లాడుకుంటే వేరియస్ అదర్ సబ్జెక్ట్స్ కూడా మాట్లాడుకోవచ్చు. మనం దీనిలో ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఎక్కువ మనకి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఎక్కువ మంది ఉన్న గ్రూప్లో పెట్టేశారు, మీరు 1000 మందికి మెసేజ్లు పెట్టేశారు, మీరు 10,000 మందికి మెసేజ్లు పెట్టేశారు కాబట్టి మీ అకౌంట్ రిస్ట్రిక్ట్ చేస్తాము, ఆ భయం లేదు. తర్వాత మనం 200-300 గ్రూప్ కాకుండా 10,000 మంది, 20,000 మందిని కూడా మనం గ్రూప్లో తీసుకొచ్చేసేయచ్చు. ఎంతమందినైనా తయారు చేసుకోవచ్చు, ఎంతమందినైనా చేసుకోవచ్చు. సో దీనిలో ఉన్న ఫస్ట్ వ్యాపార అవకాశం ఏంటంటే
ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ ఏంటంటే డిఫరెంట్ సైట్లు ఉంటాయి. సపోజ్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, షాదీ.com కావచ్చు, ఇలా ఎన్నో సైట్లు ఉంటాయి. వాటిలో అఫిలియేట్ అనే సిస్టమ్ ఇస్తారు. మనం ఆ సైట్కి వెళ్ళి అఫిలియేట్గా రిజిస్టర్ అయితే ఒక లింక్ వస్తుంది అనమాట. ఈ లింక్ని మనం వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, ఫేస్బుక్ ద్వారా చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రమోట్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, వాటిలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఫేస్బుక్లో కూడా మనం ఒక 4-5-10 మెసేజ్లు అవ్వగానే స్పామ్ అనో ఇంకోటనో నీ అకౌంట్ రిస్ట్రిక్టెడ్ అని మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి మనం తయారు చేసుకునే అకౌంట్ని వాడు నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. సో మనం అందుకని నేను ఫేస్బుక్ ద్వారా నువ్వు ఆదాయం సంపాదించవచ్చు అనే మార్గం నేను చెప్పట్లేను. యూట్యూబ్ ద్వారా ఓకే, వాట్సాప్ ద్వారా సంపాదించవచ్చు అనేది చెప్పట్లే నేను. వాట్సాప్ను వాడుకోవచ్చు, డబ్బులు కట్టి వాడుకోవాలి, రియల్గా పెద్దగా వాడుకోవాలండి. ఇప్పుడు అది పరిస్థితి. ఒకప్పుడు ఫ్రీగా వాడుకునేవాళ్ళం. వేరే ఇక టెలిగ్రామ్లో మనం 1,00,000 మందిని తయారు చేసుకున్నా, మనం 1,000 మందిని తయారు చేసుకున్నా అందులో ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ లింకులు పెట్టచ్చు. లేదు మనం ఎక్కడో ఒక గ్రూపులో ఉన్నాం, 10 గ్రూపుల్లో ఉన్నాం, అందులో 10,000 ఒక గ్రూపులో, 50,000 మంది గ్రూపులో, 1,00,000 మంది గ్రూపులో ఉన్నారు. ఈ లింక్స్ అక్కడ పెడతాం. ఏది మనం అఫిలియేట్గా జాయిన్ అయ్యాం కదా, ఆ లింక్స్ని పెడతాం. ఆ లింక్స్ని పెట్టినప్పుడు ఎవరైనా ఆ లింక్ని క్లిక్ చేస్తే, ఎవరైనా కొనుక్కుంటే, సపోజ్ అమెజాన్లో మనం ఏదో షూస్ పెట్టామనుకో, ఆ షూస్ ఎవరైనా కొనుక్కున్నారనుకో మన వాటా మనకు వస్తుంది. షాదీ.com లింక్ పెట్టాము, ఎవరైనా షాదీ.com లింక్ క్లిక్ చేశారు, 5,000 రూపాయలు షాదీ.com కట్టారు. ఆల్మోస్ట్ ఎంతో తెలుసా వాళ్ళు ఇచ్చేది? 40% ఇస్తారు షాదీ.com వాడైతే. 40-50 అట్లా కొన్నిట్లో 10% ఉంటుంది, కొన్నిట్లో 20% ఉంటుంది, కొన్నిట్లో 5%. డిపెండ్స్ ఆన్. సో ఫస్ట్ ఏమొస్తుంది? అఫిలియేట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఏంటంటే పీపీడి. కొన్ని సైట్స్ ఉన్నాయి, ఆ సైట్స్ లింకుల్ని మనం ఇందులో కనుక పెట్టగలిగితే పేపర్ డౌన్లోడ్. అది ఇక్కడేమో కొనుక్కుంటే, అక్కడ డౌన్లోడ్. అంటే డౌన్లోడ్ ఎప్పుడవుతుంది? కస్టమర్ 1,000, 2,000, 5,000, 100 ఏదో వాడు చెప్పిన డబ్బులు కడతారు కదా, అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. పేపర్ డౌన్లోడ్ లింకుల్ని మనం పెట్టుకోవచ్చు. 3, మన ఛానల్ కనుక 10,000 మందో, 50,000 మందో, 20,000, ఇప్పుడు ఎట్లాగైతే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ 10,000 మంది, 50,000 మంది, 1,00,000 మంది ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక ఏదైనా యాడ్ని ప్రమోట్ చేయాలనుకో 5,000, 10,000, 50,000 అమౌంట్ తీసుకుని ఆ యాడ్ని వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. పెట్టినప్పుడు రీచ్ అవుతుంది, చాలామందికి రీచ్ అవుతుంది. అంటే ఇంతకుముందు మనకి ఓన్లీ మెయిన్ ఛానల్స్ వాటికే మార్కెటింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ ఎక్కడైతే పెరిగిందో, సో మనం కూడా టెలిగ్రామ్ ఛానల్లో మనం కూడా 10,000 మందిని మన ఓన్ సబ్స్క్రైబర్స్ తయారు చేసుకున్నాం, 1,00,000 మందిని తయారు చేసుకున్నాం. ఏదో బై ఎనీ అదర్ మెథడ్ దాన్ని తయారు చేసుకోవడానికి రకరకాల మెథడ్స్, మళ్ళీ వీటన్నిటిని వాడచ్చు. స్పామ్ అవ్వకుండా వాడచ్చు, లేదంటే ఓపిక్గా మనమే రోజుకు 100 మంది 200 మందికి మెసేజ్లు పెట్టుకోవటం, వాట్సాప్ మనం డైరెక్ట్ SMS మార్కెటింగ్ చేయటం, ఏదో చేసుకోవచ్చు. చేసుకుని మనం 1,00,000 మందిని కనుక తయారు చేసుకోగలిగితే దీనిలో బోల్డ్ డబ్బు వస్తుందన్నమాట. 5,000, 10,000 ఒక్కొక్క ప్రోడక్ట్ వాళ్ళే మనకు ఒక దాన్ని పోస్టింగ్ని బట్టి, టైంని బట్టి నెలకింతనో లేదా ఒక పోస్ట్ కనో ఛార్జ్ చేయొచ్చు. 4వ ఇన్కమ్ ఏంటంటే మన ఓన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సపోజ్ మనం ఒక బిజినెస్ కన్సల్టెంట్, లేదా మన దగ్గర ఏదో ఒక మిల్లెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, లేదా ఇంకేదో ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ని కూడా మనం అందులో పెట్టుకుని దాని ద్వారా వచ్చే ఇన్కమ్ని తీసుకోవచ్చు. సో వేరే వాళ్ళది చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు, అఫిలియేట్ చేయొచ్చు, మన ఓన్ ప్రొడక్ట్స్ కూడా చేయొచ్చు. అట్లాగే సబ్స్క్రిప్షన్, ఏదైతే మనం సబ్స్క్రిప్షన్ మోడల్లో వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తాం, వాళ్ళ నెంబర్ వెళ్తుంది, వాళ్ళ లింకులు వెళ్తాయి దానిలో. ఇలా ఇన్స్టాగ్రామ్, మన టెలిగ్రామ్ని ఉపయోగించుకుని ఎన్నో రకాలుగా మనుషులు సంపాదించుకోవచ్చు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, కాంటాక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. అందరితో టచ్లో ఉంటాడు కదా, ఆయన నిరంతరం ఒక రోజుకి 4-5 గంటలు టచ్లో ఉన్నాడు అనుకో, చాలామంది టచ్లో ఉంటారు. నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ మనీ ఎలా వస్తుందో చెప్పిన, ఒక 25,000 ఎలా వస్తుంది? ఒక నెలకు ఒక 10 సబ్స్క్రైబర్స్ ఎవరన్నా దొరికారనుకో, ఒక తల ఒక 2,000, 3,000 ఇచ్చారనుకో, వాళ్ళే 30,000 అయిపోయింది. మరి లింకులు, మన అఫిలియేట్ లింకులు ఒక మొత్తం నెల మొత్తం మీద ఒక 50 లింకులు క్లిక్ అయినాయి అనుకో, 50 లక్షల మందిలో ఒక 50 లింకులు క్లిక్ అయితే ఒకదానిలో 100 రూపాయలు, ఒకదానిలో 1000 రూపాయలు, అలా ఒక 15-20 వస్తాయి. తర్వాత మన ఓన్ సర్వీసెస్ కొన్ని ప్రమోట్ అయినాయి అనుకో, అలా డబ్బులు వస్తాయి. డౌన్లోడ్స్ కొన్ని ఒక 50-30 డౌన్లోడ్స్ అయినాయి అనుకో, అలా డబ్బులు వస్తాయి. అంటే ఎలా సార్, ఇప్పుడు ఈ కంప్లీట్ బిజినెస్ ఎవరైనా కూడా చెయ్యాలి అంటే, ఎస్పెషల్లీ ఇంట్లో ఉండే మహిళలు ఇది ఎలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏం లేదమ్మా, ఇప్పుడు మనం ఈ స్క్రోల్ అవుతున్న ఏదైతే నెంబర్ ఉందో 11 to 5 o'clock, మార్నింగ్ 11 to 5 o'clock మనం ఛార్జ్ చేయొచ్చు. ఒక
నామినల్ ఫీజెస్ ఉంటాయి. ఈ ఒక్క టెలిగ్రామ్ ఒకటనే కాదు, మనం ఇంకా వేరే వేరే రకరకాల బిజినెస్లు, ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా ఎన్నో రకాల బిజినెస్లు వాళ్ళు ఏదన్నా అనుకున్నా కూడా మనం గైడ్ చేయొచ్చు. సో మొదట అడుగు తప్పటడుగు వేస్తే అది ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి సో కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉన్న వ్యాపారాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ సో సంప్రదిస్తే మనం చక్కటి గైడెన్స్ ఇద్దాం. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, ఆన్లైన్ అపాయింట్మెంట్ ద్వారానే చేయగలుగుతాం. రాగలిగిన వాళ్ళు డైరెక్ట్గా కలవచ్చు, రాలేని వాళ్ళు టెలిఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.